మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఏసీబీ వలకు అవినీతి ఆఫీసర్ చిక్కాడు. 10,000 లంచం డిమాండ్ చేస్తూ ఏఈఓ సందీప్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. గత నెల 14వ తేదీన మరిపెడ మండలం ఆనేపురం గ్రామంలో ఓ రైతు మృతి చెందగా రైతు బీమా కోసం మండల సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో ఆ కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు రైతు కుటుంబాన్ని ఏఈఓ సందీప్ 30,000 రూపాయలు డిమాండ్ చేశారని, అందులో 10,000 మరిపెడ పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న జేజే రెస్టారెంట్లో ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నెల 14వ తారీఖు నాడు అనేపురం గ్రామానికి చెందిన ఒక రైతు చనిపోవడం జరిగింది. అతను వ్యవసాయదారుడు, అతనికి ల్యాండ్ వ్యవసాయ భూమి కూడా ఉంది. కావున రైతు బీమా గురించి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తర్వాత 30వ తారీఖు నాడు సంబంధిత పేపర్లు కూడా అన్నీ కూడా ఆ ఏరియా అనేపురానికి సంబంధించిన ఏఈఓ సందీప్కి అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది, డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇచ్చే క్రమంలోనే తనకు 20,000 రూపాయలు ఇస్తేనే డిజిటల్గా అప్లోడ్ చేస్తా డాక్యుమెంట్స్, లేకుంటే చెయ్యను అని చెప్పడంతో అతనికి డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని డబ్బులు ఇచ్చుకోలేని ఏమైనా తగ్గించు అని అంటే 10,000 రూపాయలు మొదలు ఇవ్వండి, తర్వాత డబ్బులు పడ్డ తర్వాత మరి 10,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అతను డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు సందీప్ ఏఈఓకి 10,000 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా బస్టాండ్ సమీపంలో జేజే బార్ ముందట పట్టుకోవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఏసీబీ వలకు అవినీతి ఆఫీసర్ చిక్కాడు. 10,000 లంచం తీసుకుంటూ ఏఈఓ సందీప్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. గత నెల 14వ తేదీన మరిపెడ మండలం ఆనేపురం గ్రామంలో ఓ రైతు మృతి చెందగా రైతు బీమా కోసం మండల సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో ఆ కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, చెప్పండి. రైట్ అశోక్. హరీష్, మరిపెడ మండలంలో చూసుకున్నట్లయితే ఏసీబీ రైట్స్ కొనసాగుతున్నాయి. ఏసీబీ రైట్స్ కొత్తగానే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు ఎంఆర్ఓలు కావచ్చు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళకి పంచాయతీ తీసుకుంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఏసీబీ రైట్స్ అంటే దూకుడు పెంచుతుంది. ఈ క్రమంలోనే మరిపెడ మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో ఏఈఓ సందీప్, ఆ సందీప్ ఏదైతే ఆనే గ్రామానికి చెందిన ఓ రైతు చనిపోయారు. ఆ చనిపోయిన వెంటనే ఆ రైతుకు రావాల్సిన బీమా ఏదైతే ఉందో ఆ బీమాకు సంబంధించిన పత్రాలు అన్ని సమర్పించారు. వాళ్ళు దరఖాస్తు పూర్తి చేసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులు చేసుకున్న తర్వాత ఏఓ ఎవరైతే ఉన్నారో సందీప్ కుమార్, అతను నాకు 30,000 రూపాయలు ఇస్తేనే దానికి సంబంధించిన సంతకాలు కావచ్చు, దాన్ని ఫైల్ మాత్రం పైకి పంపిస్తారు. ఆ తర్వాత మీకు ఆ అమౌంట్ అనేది వస్తుంది, లేకపోతే మేము చెయ్యము అని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. దీనికి దాదాపు 30,000 రూపాయలు ఈ సందీప్ అనే వ్యక్తి అధికారి డిమాండ్ చేయడంతో వాళ్ళు లబోదిబమంటూ మేము అంత ఇచ్చుకోలేము అని చెప్పేసి అంటే ఏసీబీ అంటే ఇచ్చుకోలేని పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏసీబీని ఆశ్రయించారు. వెంటనే వరంగల్ సంబంధించిన ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే సరే ఇంత ఇస్తామని చెప్పేసి మీరు చెప్పండి, ఆ క్రమంలోనే మేము పట్టుకుంటామని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం అతన్ని అంటే అక్కడ ఉన్నటువంటి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి జేజే రెస్టారెంట్ ఏదైతే ఉందో అక్కడ మందు తాగుతూ ఆ యొక్క రైతు దగ్గర నుంచి 10,000 తీసుకుంటున్నాక రెడ్ హ్యాండ్ గా ఏసీబీలు అధికారులు మాత్రం పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ అంటే ఏ అధికారి అయినా కానీ లంచం తీసుకుంటున్న లంచాలకైతే పాల్పడుతున్నట్లయితే తెలుస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఇప్పుడు 10 ఘటనలు, దాదాపు 2-3 నెలలనే 10 ఘటనలు చూసుకుంటాయి. అంటే అధికారులు ఎంతగానో లంచాలకు పాల్పడుతున్నారు అనేది స్పష్టమవుతుంది. హరీష్. ఓకే, రైట్ అశోక్. అలాగే గతంలో ఏఈఓ సందీప్ మీద ఇటువంటి లంచం డిమాండ్ చేసిన ఆరోపణలు ఏవైనా వచ్చాయా? బాధితులు గతంలో ఇతని నుంచి బాధించబడ్డ బాధితులు ఎవరైనా ముందుకొచ్చి చెప్తున్నారా? ఏసీబీ అధికారులు ఏం చెప్తున్నారు? హరీష్, మనకు తెలిసింది ఏంటంటే ఇప్పటివరకైతే అంటే బాధితులు మాత్రం ఎవరు రాలేదు. కాకపోతే ఇతర పైన అంటే ఈ భూమికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో ఎక్కించడానికి కావచ్చు, భూమికి సంబంధించిన కొన్ని అంటే పత్రాలు కావచ్చు ఆన్లైన్ లో ఎక్కించే వీళ్ళకి ఏంటంటే రైతు బంధు పడేందుకు కావాల్సిన పత్రాలు ఎక్కించిన మాత్రం కొంతమంది రైతుల దగ్గర లంచాలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. కానీ ఎక్కడ కూడా వీరిపైన అంటే పక్షులను అంటే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం కావచ్చు, అతని మీద ఆరోపణలు అంటే రెడ్ హ్యాండ్ లిఖిత పూర్వకంగా మాత్రం ఎలాంటి అంటే
కంప్లైంట్ మాత్రం రాలేదు. కాకపోతే వీళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణలు మాత్రం చాలా ఉన్నాయి. సందీప్ గతంలో కూడా కొంతమందిని ఇలా అంటే లంచం ఇవ్వాలని చెప్పి వేయించాలని కూడా అక్కడ స్థానికులతో చెప్తున్నారు. కానీ ఎవరు కూడా మాత్రం లిఖితపూర్వకంగా కావచ్చు ఇలా అంటే అధికారులను ఆశ్రయించి చెప్పడం మాత్రం ఎక్కడ జరగలేదు. ఏదేమైనప్పటికీ సందీప్ పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో అది నిజమే అని చెప్పేసి ఈ రోజు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అశోక్.